క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట సామెతల గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనం. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. ఈ మాటలు సొలొమోను మహారాజు రాస్తున్నట్టుగా మనం చూడగలం. ఆయన ఇక్కడ తెలియజేస్తున్నారు కదా, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. ఆయన తన పిల్లలతో చెప్తున్న మాటల్లాగా ఉన్నాయన్నమాట. తన పిల్లలకు పిలిచి వాళ్ళకి సొలొమోను మహారాజు, నా పిల్లలారా, నా కుమారులారా, మీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎట్లా నేను ఎలాగైతే జ్ఞానం గలవాడినిగా ఉన్నానో మీ హృదయాలు కూడా జ్ఞానము లభిస్తే నా హృదయం కూడా సంతోషించును అని సొలొమోను మహారాజు చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు జ్ఞానం కలిగిన వారిగా ఉండాలని, జ్ఞానం కలిగి తమ పనులు చేసుకోవాలని, బుద్ధిహీనత అనేది లేకుండా ఉండాలని, అందరిలోనూ గొప్పవారిగా ఉండాలని కోరుకుంటారన్నమాట. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని అలాగే కోరుకుంటున్నారు. మత్తయి సువార్తలో యేసయ్య అంటారు కదా, చెడ్డవారైన మీరే మీ పిల్లలకు మంచి ఈవుల్ని నరిగి ఉండగా మీ పరలోకమందున్న తండ్రి అంతకంటే నిశ్చయంగా మంచి ఈవుల్ని ఇస్తారు అని అక్కడ మనకి తెలియజేయబడినట్లుగా మనం చూస్తామంట. అంటే ఈ లోకపరంగా ఉన్న సొలొమోను మహారాజు కావచ్చు, మనం కావచ్చు, మన పిల్లలకి మంచి ఈవుల్ని ఇవ్వాలని, వాళ్ళ జ్ఞానం కలిగి ఉండాలని మనము కోరుకుంటున్నాం. జ్ఞానం కలిగి ఉన్నప్పుడు బుద్ధిహీనమైన పనులు చేయకుండా ఉంటాము. దేవుని కూడా మనల్ని ఇలాగే పిలుస్తున్నారు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. దేవుని సృష్టి అయి ఉన్నాము, దేవుని చేతి పని అయి ఉన్నాము. ఆయన తన ప్రాణం ఇచ్చి మనల్ని రక్షించుకుంటాం. ఎప్పుడైతే మనము రక్షణ పొంది ఉన్నామో మనం బుద్ధిహీనముగా జీవించడం దేవునికి ఇష్టం ఉండదు. అందుకే ఆయన ఏమంటున్నారంటే, నీ హృదయానికి జ్ఞానము లభించిన ఎడల నా హృదయం సంతోషిస్తుంది అని ఇక్కడ తెలియజేస్తున్నమాట. అంటే మన హృదయము బుద్ధిహీనత కలిగి బుద్ధి లేని వాటి మీద ఉండకుండా దేవుని జ్ఞానాన్ని పొందుకొని దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ఆయన హృదయం సంతోషిస్తుందట. ఈరోజు మనము మన దేవుని హృదయాన్ని సంతోషపెట్టాలి అని అంటే మనము జ్ఞానముతో నింపబడాలి. దేవుని గూర్చిన జ్ఞానముతో నింపబడమంట. ఎప్పుడైతే మనం వాక్యాన్ని గురించిన జ్ఞానంతో, దేవుని గురించిన జ్ఞానంతో నింపబడతామో మనము దేవుని హృదయాన్ని సంతోషపెట్టే కార్యాలు చేస్తాము. దావీదు ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడో దేవునికి హృదయానుసారుడుగా మారిపోయాడు అనమాట. ఈరోజు ఫ్రెష్మన్ ఉంటున్న ప్రతి ఒక్కరము కూడా జ్ఞానాన్ని సంపాదించుకునేవారుగా, వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యంలో ఉన్నది నమ్మడానికి, వాక్యంలో ఉన్నది చేయడానికి కావాల్సిన జ్ఞానముతో మనం నింపబడినప్పుడు, దేవుని గురించిన ప్రత్యక్షమైన జ్ఞానముతో మనం నింపబడినప్పుడు మనకు తెలియకుండానే మనం దేవుని హృదయాన్ని సంతోషపెడతాం. అటువంటి గొప్ప కృప మనందరికీ కలుగునుగాక. మనమందరం కూడా జ్ఞానమును సంపాదించుకుంటూ దేవుని కొరకు జీవించుదుముగాక. ఆయన హృదయాన్ని సంతోషపరచుదుముగాక. ఆమేన్.